ఏప్రిల్ మాసం అంటేనే మహానీయుల పండగని మహానీయుల జయంతుల్ని కోళ్ల మంది గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల్ని ముదిరా సంఘ సభ్యులు ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోళ్లమద్ది గ్రామంలో ముదిరా సంఘం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శాస్త్రబోయిన రవి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల్ని ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరశు హనుమన్లు, గ్రామ మాజీ సర్పంచ్ కేశవరావు, ముదిరాజ్ మండల అధ్యక్షులు శాస్త్రబోయిన లక్ష్మణ్, జిల్లా నాయకులు, ఈద మండలాల ముదిరా సంఘ సభ్యులు విచ్చేసి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జ్యోతిరావు సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు. సామాజిక పితామహుడు మహాత్మా జ్యోతిబాబు పూలే గారి విగ్రహ ఆవిష్కరణ కోలమద్ది గ్రామ ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆవిష్కరించడం జరిగింది. మహాత్మా జ్యోతిబాబు పూలే త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం. ఆయన 197 సంవత్సరాల క్రితము అణగారిన వర్గాల కొరకు, అణగారిన వర్గాల చైతన్యం కొరకు అహర్నిశలు కృషి చేసి అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నారు, అనేకమైన దాడులకు గురైనరు. ఆ రోజులలో తను ఒక విద్యనే ఆయుధంగా, విద్య ద్వారానే ఈ అణగారిన వర్గాలు, పీడిత వర్గాలు చైతన్యం అవుతారు, అభివృద్ధి చెందుతారు అని దాని మీద, ఆ కాన్సెప్ట్ మీద ముందుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఆ రోజుల్లో మహిళలకు విద్య అనేది దూరంగా ఉన్నది కాబట్టి తన సతీమణిని సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి మహిళలకు కూడా పాఠశాల స్థాపించిన చరిత్ర మహాత్మా జ్యోతిబాబు పూలే గారు. ముదిరాజ చిరకాల వాంఛ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మేనిఫెస్టోలో పెట్టింది, బీసీ-డి నుంచి బీసీ-ఏకు మారుస్తామని చెప్పి. కాబట్టి బీసీ-డి నుంచి బీసీ-ఏకు ఈ ఎలక్షన్ తర్వాత ఈ ప్రభుత్వము ముదిరాజులకు మార్చి విద్యలో, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లకు బీసీ-ఏ ద్వారా కల్పించాలని చెప్పి మరో పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కోలమద్ది ముదిరాజు సోదరులకు, పెద్దలకు నా పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ముదిరాజు యూత్ అయితే అంకురార్పణ చేసింది కాబట్టి వారికి నా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ముదిరాజ్.